ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేది లేదని చెప్పి మందకృష్ణ మాదిగ గారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వారి ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు దీని పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు తెలంగాణ గీతాన్ని మొన్నటి వరకు ఒక ఉర్రు తొలగించినటువంటి గీతము ఈ ఆవిష్కరించిన తర్వాత మీరు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు పాడిన పాటలు 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని తట్టి లేపినాయి, యుద్ధంలో నిలబెట్టినాయి, తెలంగాణ సాధించడానికి ఆ పాటలు కేంద్ర బిందువుగా మారినాయి. అట్లా ప్రతి పాటకు విలువ, గుర్తింపు, గౌరవం మన తెలంగాణ సమాజం ఇచ్చింది, ఆహ్వానించింది. అన్ని పాటల్లో ఇది తెలంగాణ రాష్ట్ర గీతంగా ఒక స్థాయికి వచ్చింది అందశ్రీ గారు రాసిన జయ జయదో తెలంగాణ. ఆ జయ జయో తెలంగాణ మొత్తం పాట 13 నిమిషాలు వచ్చేటట్టుకుంది, 12 చరణాలు కూడుకున్నది. అందులో తెలంగాణకు సంబంధించిన అన్ని కోణాలు కూడా అందులో వస్తాయి. కానీ నిన్న ఆమోదించిన దాంట్లో 12 నుంచి ఒక 3 వరకు పెట్టి మిగతా 9 తీసేశారు. అంటే స్ఫూర్తిని, సందేశాన్ని మొత్తం చంపేశారు. కేసీఆర్ గారు ఒక పొరపాటు చేశారు. ఉద్యమ కాలంలో అందశ్రీ గారు రాసిన పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉంటుందని చెప్పి 10 ఏళ్ళు కూడా దాన్ని ఆమోదించకపోవడం ఆయన చేసిన పొరపాటు. కానీ రేవంత్ రెడ్డి గారేమో ఆ పాటనే చంపేశాడు, ఆ స్ఫూర్తిని, ఆ సందేశాన్ని మొత్తం చంపేశాడు. ఈ నేపథ్యంలో మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నామంటే, మేము ముందు అంగీకరించాం. మేము తెలంగాణ సమాజం ఆ పాటను ఇప్పుడు అంగీకరించదు. పూర్తి పాఠం ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే. ఈ విషయంలో ఆ 3 చరణాలతో కూడిన పాట పరిస్థితి ఎట్లున్నదంటే, అంతకుముందు పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధం నిలబెట్టింది, తెలంగాణ సాధించింది. కానీ ఇప్పుడు ఈ 3 చరణాలతో కూడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రపుచ్చే విధంగా జోలపాట పాడినట్టుకున్నది. అప్పటి పాలకులను ప్రశ్నించే కాడికి తీసుకెళ్ళింది, ఇప్పటి పాలకులను ప్రశ్నించకుండా నిద్రపుచ్చే కాడికి తీసుకొచ్చింది కదా. కాబట్టి ఇప్పటి పాలకుడైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోరుకున్న వ్యక్తి కాదు, కానీ ప్రశ్నలను జీర్ణించుకోలేని వ్యక్తిగా ఆయన తయారవుతున్నాడు. కాబట్టి ఈ ఉద్యమ కాలంలో పాడిన ఆనాటి పాట ఇవాళ నిద్రలేపోయేటట్టుగా తీస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక మీరు మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని కులాలకు సంబంధించి ప్రాతినిధ్యం ఈ పాటలో కనిపించింది అని చెప్పి, మరి దీన్ని ఎందుకు వ్యతిరేకించినట్టు? కులాల ప్రాధాన్యత లేనిటువంటి ఈ పాటను కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తొలగించడానికి కారణం ఏంటంటే ఈ కులాల ప్రస్తావన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేర్లు కూడా అందులో వస్తాయి. అందులో కవుల పేర్లు వస్తాయి, ఉద్యమకారుల పేర్లు వస్తాయి, అందరి పేర్లు వస్తాయి. చివరికి అగ్రకులాల్లో ఉండబడే పెద్దల పేర్లు కూడా వస్తాయి. బహుశా అందులో అందశ్రీ గారు రాసిన పాటల్లో అన్ని వర్గాల మేధావుల, కళాకారుల, రచయితల పేర్లు ఉన్నాయి. కానీ బహుశా అందులో రెడ్డి పేరేం లేనట్టుగా ఉన్నది. కాబట్టి మా రెడ్డి పేరు లేనప్పుడు ఉన్నోళ్ళ పేరు ఎందుకని చెప్పి అందరిని తీసేయడానికి రేవంత్ రెడ్డి గారు పాత్ర పోషించినట్టుకున్నది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ఈ 3 చరణాలకు తగ్గింది అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, మరొక అంశాన్ని, ఇక్కడ అందశ్రీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీకు తెలుసా, లేకపోతే అసలు ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనేది కూడా మీరు ఒక సందిగ్ధంగా అంటున్నారు. అటువంటి అప్పుడు డప్పుకి మాదిగ కులానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఇక్కడ మీరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మా డప్పు లేనిది మాదిగ జాతి లేదంటున్నారు. అటువంటి అప్పుడు ఒకవేళ నిజంగా అందశ్రీ అదే సామాజిక అదే దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఈ సమాజం పట్ల ఇప్పుడు అందశ్రీ అందులో డప్పు లేదని చెప్పి అంటున్నారు, సామాజిక వర్గానికి సంబంధించిన విలువలే అంటున్నారు. నిజంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాతినిధ్యం లేదంటున్నారు, డప్పులు అంటున్నారు. అందశ్రీ సంబంధించి మీరు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అసలు? ఫస్ట్ అనే కులానికి సంబంధించిన వాడని మీరు అంటున్నారు. ఇప్పుడు సోదరులు అందశ్రీ గారు రాసిన పాట మీద అందరికీ గౌరవం ఎందుకు ఏర్పడ్డదంటే ఆ స్థాయిలో ఉన్నది కాబట్టి కదా. మరి ఆయన పాటను ఆయన ఎట్లా కుదించుకుంటాడు? ఆయన పాటను ఎట్లా లేకుండా చేసుకుంటాడు? స్ఫూర్తిని ఎట్లా లేకుండా చేస్తాడు? ఉదాహరణకు మీరు అన్నట్టుగా సరే అతను మాదిగాని అంటుండ్రు, నాకైతే తెలియదు. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో ఎప్పుడు కూడా ఆయనతో మాకు సాన్నిధ్యం లేదు, ఎప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కూడా కాదు. అయినప్పటికీ ఆయన తెలంగాణ కోసం రాసిన పాట ఒక గొప్ప స్ఫూర్తి కాబట్టి ఎవరైనా గౌరవిస్తారు. ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే, మరి అతను మాదిగే అని ఎవరన్నా అంటే మాదిగే కావచ్చు అనుకుంటే, మాదిగలకు డప్పుకు ఉండబడే అవినావ సంబంధం ఎవరైనా విడదీస్తారా?
ఎవరైనా విడదీసే అవకాశం ఉంటుందా? అసలు పాటకు డప్పుకు సంబంధం లేదా? మాదిగలకు డప్పుకు సంబంధం అవినాభావ సంబంధం. అసలు తెలంగాణ ఉద్యమంలో పాడిన ఏ కళాకారుల పాటల్లోని సరే డప్పు శబ్దం ఉద్యమాన్ని ఉడతలిగించింది కదా కదా. మరి మొదట రాసిన పాటల్లో డప్పు అనే ఉన్నది కదా, మరి ఇప్పుడు ఆ డప్పు ఎందుకు లేకుండా పోయింది? నువ్వు మాదిగా అవుతే ముందు ఆ డప్పు ఎందుకు తీసేసావు? ఓకే, అమరవీరులకు సంబంధించి చాలా సందర్భాల్లో మేము పోరాడామని చెప్పి అంటారు. గతంలో మీరు కూడా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మహాసభను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా అక్కడ మీరు స్పష్టంగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ దేవత, పోరాడినటువంటి కేసీఆర్ కూడా ఒక జాతిపితగా గుర్తించారు. మరి చనిపోయిన అమరవీరుల కుటుంబాల పరిస్థితి, అమరవీరుల త్యాగాలను ఎలా గుర్తు చేస్తారన్నటువంటి ఒక అది పెట్టారు. దానికి సంబంధించి కూడా కాసు బ్రహ్మానందరెడ్డి సంబంధించి కేబీఆర్ పార్క్ పేరు మార్చాలన్నటువంటి ప్రతిపాదన కూడా మీరు చేశారు. మళ్ళీ ఇప్పుడు దానికి దీనికి ఎందుకు అంటే గత ప్రభుత్వాలు ఏమాత్రం దీని మీద స్పందించలేదు అనుకుంటున్నారా మీరు? ఇందులో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటంటే అమరుల గురించే మాట్లాడుకుందాం. ఆనాడు అమరుల త్యాగాలే తెలంగాణ సాధనకు దారితీసింది. కానీ అలాంటి అమరుల త్యాగాలను ప్రధాన రెండు పార్టీలు త్యాగాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు తెలంగాణ బిల్లు పాస్ అయిన కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి తెలంగాణకు ఆమె దేవత, ఆమె గుడి కడదామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటన చేశారు. రెండు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతిపిత అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్పిఎస్ ఏం చేసిందంటే అంటే అమరుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్రలో భాగంగానే సోనియా గాంధీని దేవత చేస్తున్నారు, కేసీఆర్ను జాతిపిత చేస్తున్నారు. మరి నిజంగా సోనియా గాంధీ దేవత అయితే మరి ఇంతమంది ఎందుకు చనిపోయినరు? మరి నిజంగా కేసీఆర్ జాతిపిత అవుతే ఇంతమంది చనిపోయేంతవరకు తెలంగాణ ఎందుకు సాధించలేదు? కాబట్టి ఇచ్చినోళ్ళు దేవతలైనప్పుడు, తెచ్చినోళ్ళు జాతిపితలని చెప్పుకుంటున్నప్పుడు సచ్చినోళ్ళు ఎందుకు చచ్చిండ్రో చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి అమరుల త్యాగాలను కనుమరుగు చేయకుండా ఉండడం కోసం అమరుల త్యాగాలను పెద్దపీట వేయాలని చెప్పి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ 1000 మంది అమరుల కుటుంబాలను సమీకరించి లక్షలాది మంది ప్రజలు సమీకరించి నిజాం కాలేజీ జరిపి అప్పుడే డిమాండ్లు పెట్టాం. కాసు బ్రహ్మానందరెడ్డి పేరు తీసేయండి. 369 మంది తెలంగాణ ఉద్యమకారులను చంపడానికి కారకుడు ఆయనే. ఇప్పుడు ఏ స్తూపం అయితే మనం అమర స్తూపంగా మనం భావించుకుంటున్నామో అంతమంది అమరులు కావడానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి కదా. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు సమాఖ్యాంధ్ర పాలకులు ఉంచుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే సమాఖ్యాంధ్రను కాపాడడంలో ఆయన పాత్ర ఉన్నది, చాలా మందిని చంపించి. మరి తెలంగాణ వచ్చినా కూడా కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఎందుకు హైదరాబాద్లో ఎందుకు తీసేత్తలేడు? అందువల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అమరుల త్యాగాలను సమాజ్ చేసే కుట్రలో భాగంగానే జరిగింది. అమరుల త్యాగాలకు పెద్ద పెట్టాలని ఇప్పటికీ మేము కోరుతున్నాం. ఓకే, తెలంగాణ చిహ్నం నుండి కాకతీయ కళాతోరణ అంశం కూడా మీరు ప్రస్తావించారు. అటువంటిప్పుడు ఈ తెలంగాణ గీతం మీదనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమోదించము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోయి మళ్ళీ పాత పాటకే పెద్దపీట వేస్తాము, తెలంగాణ జాతి కూడా దీన్ని ఆమోదించడం లేదని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు కళాతోరణం విషయం కూడా అంశం పెండింగ్లో ఉంది, దీన్ని కూడా తొలగిస్తున్నారనే అంశం చర్యకు వస్తుంది. అసలు కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ని తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? సమ్మక్క సారలక్కలను చంపిన వాళ్ళగానే కాకతీయ పాలకులు చూస్తాను అన్నాడు. మరి ఇంద్రవెల్లిలో 100 మంది గిరిజనులను చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలి? ఆనాడు టంగుటూరు రంజయ్య అంటే ఆయన కూడా రెడ్డే కదా. మరి తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో 369 మందిని చంపిన ఓకే కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని ఎలా 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 చూడాలి? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొనలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద ఆయనకు సంపూర్ణ అవగాహన లేదు కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మేము భావించుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పదలుచుకునేది అంటే ఏ కళాతోరణలు అయితే ఉన్నదో ఉండాలి, చార్మినార్ ఉండాలి. అదనంగా పెట్టుకోదలుచుకుంటే 1-2 అంశాలు జోడించదలుచుకుంటే తెలంగాణ సమాజంలో ఉండబడే మేధావులు, రాజకీయ నాయకులందరితో సంప్రదించి అదనంగా చేర్చుకునే అవకాశం ఉంటే చేర్చుకోవాలి, కానీ ఉన్నాయి తొలగించడం అనేది అది మంచిది కాదనే విషయం స్పష్టం చేస్తున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా హైదరాబాద్లో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలను ఎలా చూస్తున్నారు మీరు? మీరు చూడండి, అవి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణలో ఉండబడే 4 కోట్ల మంది ప్రజల భావాలకు అనుగుణంగా లేదా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా కదా, వాళ్ళ స్ఫూర్తికి అనుగుణంగా
కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆ ఉత్సవాలు జరిగినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆయన నిన్న ముగ్గురిని గుర్తు చేశాడు. రేవంత్ రెడ్డి గారు ముగ్గురిని గుర్తు చేశాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మరవలేని పాత్ర సోనియా గాంధీ గారిది, అదే సమయంలో సుష్మా స్వరాజ్ది, అదే సమయంలో మీరా కుమార్ది చెప్పారు. ముగ్గురు మహిళలే, నిజమే. నిర్ణయం తీసుకునే కాడ సోనియా గాంధీ గారు ఉన్నారు. నువ్వు పిలవడానికి వెళ్ళావు, మరి కాంగ్రెస్ కాబట్టి పిలవడానికి వెళ్ళినట్టుగా మేము భావించుకుంటాం. ఎందుకంటే మరి మద్దతు ఇచ్చిన కాడ సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కదా, మరి ఆమె లేకపోవచ్చు, ఆ కుటుంబ సభ్యులను ఆహ్వానించాలి కదా. అంటే నువ్వు రాజకీయాలకు అతీతంగా నువ్వు ఆలోచించలేకపోయినావనే రుజువు అవుతుంది. అదే సమయంలో చాలా జటిలమైన సమయంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే రోజు అందరు అడ్డం పడుతూ లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పిప్పర్ స్పీకర్ చల్లి దాన్ని అడ్డుకుంటున్న రోజు సభ వాయిదేయకుండా వాళ్ళనే బయటికి నెట్టేసి తలుపులు మూయించి, పార్లమెంట్ చరిత్రలో తలుపులు మూయించి బిల్లు పాస్ అయిన చరిత్ర ఏదైనా ఉంటే ఇదొకటే. అట్లాంటి మీరా కుమార్ స్పీకర్ను మరి ఇంటికి వెళ్ళి ఎందుకు ఆహ్వానించలేకుండా పోయావు అంటే కేవలం సోనియా గాంధీ మెప్పు పొందడం కోసం జరిపినట్టుగా కనిపిస్తుందే తప్ప కదా, తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిన్న ఉత్సవాలు జరిగినట్టుగా మేము భావించట్లేదు. ఓకే, తెలంగాణ గీతాన్ని మీరు ఆమోదించట్లేదు. ఆమోదించకపోవడాన్ని ఇప్పుడు మీరు చెప్తున్నారు, ప్రజలు కూడా ఆమోదిస్తారని చెప్పి మీరు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆమోదించొద్దని అంటున్నారు. అటువంటప్పుడు మీరు దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగా అనుకుంటున్నారు? మళ్ళీ పాత గీతమే మళ్ళీ జనాల్లోకి రావాలంటే ఎవరెవరిని గెలవాలనుకుంటున్నారు? అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తులు చేస్తామని చెప్పి అంటున్నారు. మీ కార్యాచరణ ఈ విషయంలో ఎలా ఉండబోతుంది? విషయం ఏంటంటే ఇప్పుడు 12 చరణాలతో కూడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధం నిలబెట్టింది, తెలంగాణ సాధించాలని మనమే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇది నిద్రపోయేటట్టుగా చేస్తున్నది కదా ఈ 3 చరణాలకు సంబంధించిన విషయంలో. కాబట్టి పూర్తి స్థాయి పాట ప్రజల హృదయాల్లో ఉన్నది. ఆ హృదయాల నుంచి తొలగించడం కోసం జరిగే ప్రయత్నమే ఇంకో కుట్రాన్ని మేము భావిస్తున్నాం. కాబట్టి దాన్నే నిలబెట్టే దిశగా అందరినీ సంప్రదిస్తాం. ముఖ్యంగా అందశ్రీ గారు ఏ పాట అయితే ఉద్యమకాలం రాసిండో ఆ పాట ఉన్నదన్నట్టుగా ఆమోదించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఖచ్చితంగా సోదరులు మా కిషన్ రెడ్డి గారిని కూడా కలుస్తాను, ఆయనతో మాట్లాడతాను. అట్లనే గత కొంతకాలంగా కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా మేము కలవలేదు. ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మేము కలవడానికి అవకాశం రాలేదు. కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఆయన ఒక పొరపాటు అయితే చేశాడు. ఉద్యమ కాలంలో అందశ్రీ గారు రాసిన పాటే తెలంగాణ గీతంగా ప్రకటిస్తామని చెప్పిన అతను 10 ఏళ్ళు గడిచినా అదే పాటను ప్రకటించలేకపోయాడు. ఇప్పుడు ఆ పాట మీద టీఆర్ఎస్ వాళ్ళు విమర్శ చేస్తే అసలు అర్ధరహితం, వాళ్ళకి ఆ హక్కు లేదు. ఎందుకంటే ఆయన ఆమోదించలేకపోయాడు. కానీ ఇక ముందు ఎవరు ఆమోదించినా ఖచ్చితంగా ఆనాడు పూర్తిగా పాట ఏదైతున్నదో దాన్నే ఆమోదిస్తామని చెప్పి కేసీఆర్తో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్ని పార్టీలను ఈ విషయంలో ఒక వేదిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చాలా తీవ్రమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కేసీఆర్ గారే అప్పుడే ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేటువంటి కాదు. గత ప్రభుత్వం కూడా కొన్ని తప్పులు చేసిందన్నటువంటి ఒక సందేశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమరవీరులకు గుర్తింపుగా సమైక్యాంధ్రలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్కును కూడా అప్పుడే మారుస్తే ఇప్పటి వరకు ఆ సమైక్య పాలనకు సంబంధించినటువంటి గుర్తులు ఉండేవి కావు. ఇటువంటి నిర్ణయాల లోపభూయిష్ట నిర్ణయాల వల్లనే ఇక్కడ తెలంగాణ అనేది కొంత ఆత్మాభిమానాన్ని కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని వారు ఉత్సవాలు చేస్తే చాలా నిన్నటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఒక కాంగ్రెస్ వేదికగా జరుగుతున్నటువంటి సమావేశాలను చూస్తున్నాం తప్ప దీన్ని తెలంగాణ ఉద్యమ అలాగే దశాబ్ది ఉత్సవాల కాలంగా చూడాల్సినటువంటి పని లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతాన్ని కూడా బీఆర్ఎస్కి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించేటువంటి స్థాయి కూడా లేదన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైనా సరే తెలంగాణ గీతాన్ని ఖచ్చితంగా పాతదాన్నే ఉంచాలి. ఎందుకంటే 3 కోట్ల హృదయాలను గెలుచుకున్న పాట, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పాట. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పాట మాత్రం హృదయాలను మరిపించేటువంటి ఉద్యమాల్ని మట్టిలో కలిపే విధంగా ఈ పాట ఉంటుందంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పాటను అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పూర్వంలో ఉన్నటువంటి విధంగానే పాడేంత వరకు తాము వివిధ పాటలన్నింటినీ కలిపి ఒక సబ్బండ వర్గాలను కలుపుకొని మళ్ళీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా పాట వచ్చేంత వరకు తమ కృషి కొనసాగుతుందన్నటువంటి ఆలోచనలు మందకృష్ణ మాదే గారు చేస్తున్నారు. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.